హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఆన్సర్ కి అయితే వచ్చేసింది. మనం ఆల్రెడీ చెక్ చేసుకున్నాం. ఇంకెవరైనా చెక్ చేసుకోకపోతే, చెక్ చేసుకోవడం రాకపోతే ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి నేను వీడియో చేశాను. ఆ వీడియో చూసి మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో మనం ఏంటంటే ఎన్ని మార్క్స్ వస్తే మనము ఎస్ఎస్సి జీడీ పిఎఫ్టీకి ఎలిజిబుల్ అవుతాము, రన్నింగ్ కి ఎలిజిబుల్ అవుతాం అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వాస్తవానికి ఈ టాపిక్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ అండ్ కష్టమైన టాపిక్ కూడా అని చెప్పుకోవచ్చు. ఓకే, ఎంత క్లియర్ కట్ గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మీరు కూడా అది అర్థం చేసుకోండి అండ్ లాస్ట్ వరకు చూస్తే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ అదే విధంగా మనకి ఎస్ఎస్సి జీడీ రైల్వే సంబంధించినటువంటి మనకి ఆఫ్లైన్ బ్యాచెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ కోచింగ్ అయితే మన నల్గొండ జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ 50 అడ్మిషన్స్ కి మనమైతే 10,000 రూపీస్ గా ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది. 4 months కోచింగ్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు 3 months లో సిలబస్ కంప్లీట్ చేసి 1 month మొత్తం రివిజన్ సెషన్ అయితే ఉంటుంది. ఆఫ్లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ కోచింగ్ అనేది మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బెస్ట్ ఫ్యాకల్టీస్ తోటి ఉంటుంది. మీరు అక్కడ నుండి ఇంత దూరం వచ్చి రాకముందే మీరు ఆన్లైన్ లో ఎవరైతే ఫ్యాకల్టీస్ చెప్తారు కదా, మనకి యూట్యూబ్ లో మీరు కూడా చూస్తున్నారు కదా డెమో క్లాసెస్, వాళ్ళే ఆఫ్లైన్ లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు క్లారిటీ అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ అంతా క్లియర్ కట్ గా ఉంది. అండ్ రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 7674924416 నెంబర్ కి కాల్ చేసి రావచ్చు. అండ్ ఆన్లైన్ లో కోర్సు తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు 25% డిస్కౌంట్ అనేది రంజాన్ ఫెస్టివల్ రోజు వరకు మనకైతే ఉండడం జరిగింది. దీని గురించి కూడా కావాలనుకుంటే 7674924416 కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కట్ ఆఫ్ అనేది లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువగానే ఉంటది. రీజన్ ఏంటి అని అంటే, ఒకటి పేపర్ ఈజీ రావడం, సెకండ్ వన్ పోస్టులు తక్కువగా ఉండడం, థర్డ్ వన్ చాలా మంది ఏం చేశారంటే చాలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ వచ్చారన్నట్టు. ఏది ఏమైనప్పటికీ కానీ మీరు అటెంప్ట్ చేసిన వాటిలో ఎక్కువగా మిస్టేక్ జరగడం ఇటువంటి ద్వారా ఏమవుతుందంటే నార్మలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది మనకు. సో నార్మలైజేషన్ ద్వారా మనకైతే మార్క్స్ తక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కట్ ఆఫ్ అనేది మీకు ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 3 రీజన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అదే విధంగా మన యొక్క ఛానల్లో మనం పోల్ కండక్ట్ చేసినప్పుడు మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు. మాక్సిమం ఆఫ్ మెంబర్స్ వచ్చేసి నేను ఏంటంటే 70 నుండి పెట్టాను. నేను 70+ గా వచ్చిన మార్క్స్ ఎంతమంది ఉన్నారంటే 66 అని చెప్పారు. 80+ గా ఎంతమంది ఉన్నారంటే 14% అన్నారు. సో 90+ గా ఎంతమంది ఉన్నారంటే 9% అని చెప్పారు. సో ఇంతమందిలో మనకి వచ్చినటువంటి పోల్ పర్సంటేజ్ అది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని నేనేం చెప్తున్నానంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యొక్క కట్ ఆఫ్ ని పిఎఫ్టీకి ఎలిజిబుల్ అయ్యే కట్ ఆఫ్ ని 3 కేటగిరీస్ గా డివైడ్ చేస్తాను. ఇందులో మీరు ఫెయిల్ అవుతారని చెప్పేసి నేనేం కూడా వేరేదైతే చెప్పలేను. ఓకేనా? సో ఫెయిల్ అవుతారని వేరే చెప్పలేను. సో మనకు ఉన్నటువంటి పోస్టులని 26,146 పోస్టులు ఉన్నాయి. ఇందులో వచ్చేసి నేనేంటంటే ఈ కట్ ఆఫ్ అనేది మన ఫిజికల్ కి ఎలిజిబుల్ మాత్రమే. ఫస్ట్ స్టేజ్ లో మనకి ఫిల్టర్ చేసేది ఈ స్టేజ్ లోనే, తర్వాత మెడికల్ ఫిల్టర్ అయిపోతుంది, తర్వాత ఫైనల్ ఫిల్టర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఏదైతే పిఎఫ్టీకి ఉన్నటువంటి మార్క్స్ ఏదైతే ఉందో, కట్ ఆఫ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నార్మలైజేషన్ అనేది లేదు, అది యాడ్ చేయరు. ఈవెన్ మీకు ఎన్సీసీ ఉన్నా కానీ అది ఇప్పుడు యాడ్ చేయరు, అది లాస్ట్ చివరిలో ఉంటది అన్నట్టు. ఇప్పుడు మనకి ఎన్సీసీ ఉన్నా కానీ స్పోర్ట్స్ ఉన్నా కానీ ఏదైతే మనకి మార్క్స్ బట్టి పేపర్ ఆర్డర్ ఉంది, ఇవన్నిట్లో కూడా నార్మలైజేషన్ అనేది రాదు. కాబట్టి ఇప్పుడు మనం వచ్చినటువంటి పేపర్ ఏదైతే ఆన్సర్ కి చూసారు కదా, దగ్గర ఇంచుమించుగా మనకి దీని నుంచి ఒక 4 to 5 మార్క్స్ అనేది మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కీ పేపర్ లో చూసుకున్నప్పుడు నాకు 30 మార్క్స్ వచ్చాయనంటే 30 మార్క్స్ కి నాకు 3 మార్క్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే పేపర్ లో మీరు కీ పేపర్ యాజ్ ఇట్ ఈస్ చూస్తుంది, ఫైనల్ ఏం కాదు, క్లాస్ అటు ఇటుగా ఉంటుంది. కానీ ఇంచుమించుగా ఏంటంటే ఆల్మోస్ట్ కీ పేపర్ కి దగ్గరలోనే ఉంటుంది. ఒక 3-4 మార్క్స్ డిఫరెన్స్ అనుకోండి, అంతే మించి ఏం లేదు. ఎందుకంటే కొద్దిమంది ఏం చేస్తారు, కరెక్ట్ చేస్తారు కానీ కొంచెం కీ పేపర్ లో మిస్టేక్ లా వస్తుంది అన్నట్టు. సో దాన్ని మనం ఏంటంటే అంత పెద్దగా ఇప్పుడు మనము ఐడెంటిఫై చేయలేం. రిజల్ట్ లో మనకి ఏంటంటే పిఎఫ్టీకి లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో మన నేమ్ ఏదైతే ఉంటుందో, నెంబర్ ఉంటుందో, మన రూల్ నెంబర్, సో దాన్ని బట్టి మనం అయితే ఎలిజిబుల్ అవుతాం. సో ఇదంతా ఎందుకు సొల్లు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మ్యాటర్కి వచ్చేసి కట్ ఆఫ్ చెప్పండి, ఎంత వరకు ఉంటే మేము ప్రిపేర్ అవ్వచ్చు అని మీకు ఒక డౌట్ ఉంటుంది. సో కట్ ఆఫ్ అనేది 3 కేటగిరీస్ అని చెప్పాను కదా. అందులో వచ్చేసి 50 మార్క్స్ కనుక వచ్చిన ఉంటుంది. 50 కంటే తక్కువ వస్తే మీరు ఇంకా అవసరం లేదు, రన్నింగ్ ఏం ప్రాక్టీస్ చేయని అవసరం లేదు. మాక్సిమం కేసెస్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మార్క్స్ లో పేపర్ ఈజీ బట్టి చెప్పాలంటే మన స్టూడెంట్సే ఉన్నారు. ఒక 70 మెంబర్స్ 80 క్రాస్ అయిపోయిన వాళ్ళు. నేను ఆల్రెడీ కొద్ది మందివే పెట్టాను టెలిగ్రామ్ లో. 80 క్రాస్ అయిపోయిన వాళ్ళు 70 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి అది ఒకసారి ఆలోచిస్తేనే అంతలా అనిపించట్లేదు నాకు. కట్ ఆఫ్ అనేది మాకు పెరిగే ఛాన్సే ఉంది, ఎందుకంటే మాక్సిమం ఆఫ్ మెంబర్స్ కి మంచి స్కోర్ వచ్చింది అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 50 వరకు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, ప్రస్తుతం లిస్ట్ వచ్చేంత వరకు 50 మార్క్స్ మీకు కీ పేపర్ చూసుకున్న తర్వాత వచ్చింది కదా, మీరేం చేస్తారంటే డైలీ ఒక పూట వెళ్ళండి గ్రౌండ్ కి.
డైలీ ఒక పూట వెళ్ళండి చాలు. అండ్ లిస్ట్ వచ్చాక మీరు 2 పూటలు చేయండి. ఈ 50 మార్క్స్ వచ్చిన దాంట్లో ఓవర్ వెయిట్ ఉంటారు కదా, మీరు మార్నింగ్ ఈవినింగ్ చేసేయండి. ఓకేనా, అది క్లియర్ కట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే 70. ఓకేనా, 50 మార్క్స్ వచ్చాయి కదా, తర్వాత 50 నుండి 70 మధ్యలో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మీరేం చేస్తారంటే రన్నింగ్ చేయాలి. రన్నింగ్ చేయండి, మీరు లిస్ట్ లో వస్తారు. ఓకేనా, లిస్ట్ లో వస్తారు. 50 నుండి 70 మధ్యలో ఉన్నవారు లిస్ట్ లో వస్తారు. ఇంకా తర్వాత 70 క్రాస్ అయిపోయి తర్వాత 70 నుంచి 70 ఎబో ఉంటారు కదా, మీరు నక్సల్ ఏరియా అయినా జనరల్ ఏరియాలో అయినా ఖచ్చితంగా చేయాల్సిందే. ఖచ్చితంగా 100% మీకు మెరిట్ లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అక్కడ. ఓకే, ఇంకా 80 క్రాస్ అయిపోయి ఇంకా ఉంటారు కదా, వీళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ కేటగిరీ ఏంటంటే కాస్ట్ డౌట్ సెషన్ అన్నట్టు. ఇది ఫస్ట్ కేటగిరీ ఏంటిది 50 నుండి 60 మధ్యలో ఇలా ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే డౌట్ అనేది అన్నట్టు. సో లిస్ట్ వచ్చేస్తే కనుక మనకు ఒక క్లారిటీ ఉండదు. సో నేను నా సజెషన్ ఒక బ్రదర్ లాగా సజెస్ట్ చేస్తున్నాను ఏమంటే, ఓ లిస్ట్ వచ్చే వరకు కాస్త మనకు ఒక 10 to 15 days పడుతుంది. కాబట్టి ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎవరైతే క్వశ్చన్ రైజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అబ్జెక్షన్ రైజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి సార్ నాది, ఇది కరెక్ట్ అయినా కానీ రాంగ్ అని చెప్పించారు, కీల్ అని చెప్పేసి అంటారు కదా. సో అది కొంతమందికి డౌట్ ఉంది కాబట్టి అది కూడా మనకి 10th వరకు టైం ఇచ్చారు కాబట్టి, సో 15 days to 10 to 15 days అంటున్నాను. సో ఈ 10 to 15 days లో మనకి లిస్ట్ వస్తుంది కాబట్టి, లిస్ట్ వస్తే అందులో ఫుల్ క్లారిటీ ఉంటుంది. కాబట్టి అదొక చిన్న సజెషన్ అనమాట. ఆ క్లారిటీ వచ్చేసి మనము మొత్తం కూడా దానిపైన ఎఫర్ట్స్ పెట్టవచ్చు. ఇప్పటికిప్పుడే మీరు ఏంటంటే పర్సనల్ గా చేసుకోండి. మీరు ఏ ఇన్స్టిట్యూట్ కి కానీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 50 నుండి 60 మధ్యలో వచ్చిన వాళ్ళు. ఓకేనా, ఆ తర్వాత దాటిన వాళ్ళు ఎక్కడైనా ఉంటే మీరు రన్నింగ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు మీరు ఎక్కడికైనా. కానీ మనకి ఏంటంటే మన ఫస్ట్ ఫిల్టరైజేషన్ లో మనము పిఎఫ్టీకి అయితే ఎలిజిబుల్ అవుతాం. మనం పిఎఫ్టీకి ఎలిజిబుల్ అవుతాం. ఫైనల్ మెరిట్ గురించి నేను ఇక్కడ ఏం డిస్కస్ చేయట్లేదు. ఆ తర్వాత హెవీగా స్కోర్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉంటారు ఫైనల్, ఆటోమేటిక్ వాళ్ళకి తెలిసిన విషయమే అదే అన్నట్టు విషయం. సో ఈ 3 కేటగిరీస్ అయితే అర్థమైంది కదా. మినిమం 50 వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. 50 నుంచి ఆ పైన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా. ఆ కంటే కింద వచ్చిన వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఆగస్టులో నోటిఫికేషన్ ఉంది కాబట్టి సో మనం దానికి ప్రిపేర్ అవ్వచ్చు. వాస్తవానికి మీరు గమనించినట్లయితే నక్సల్ డిస్ట్రిక్ట్ కి మనకి లాస్ట్ నోటిఫికేషన్ లో 46, 47 వచ్చిన వాడికి కూడా జాబ్ వచ్చింది. మరి అప్పుడు ఎన్ని పోస్టులు ఎక్కడి? ఇప్పుడు 26,000 అంటే లాస్ట్ టైం 50,000 ఉన్నాయి, డబుల్ పోస్టులు ఉన్నాయి కదా. పేపర్ ఒకటి కొంచెం లాస్ట్ టైం హార్డ్ గానే వచ్చింది. నిజం చెప్పాలంటే ఈసారి కంటే లాస్ట్ టైమే హార్డ్ గా వచ్చింది. ఈసారి పేపర్ అన్ని షిఫ్ట్లు మాక్సిమం ఈజీగా వచ్చాయి. ఫస్ట్ డే, ఫస్ట్, సెకండ్, థర్డ్ షిఫ్ట్ తప్ప మిగతా అన్ని కూడా కష్టంగానే అనిపించినాయి. ఫస్ట్ డే, థర్డ్ షిఫ్ట్ ఒకటే కష్టంగా అనిపించింది అది కూడా అందులో. సో ఇది ఒకసారి గమనించాలన్నట్టు. సో ఏది ఏమైనప్పటికీ కానీ 50 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. అది ఒకసారి గమనించాల్సిన విషయం. అండ్ ఇక వెళ్తే మాకు మార్క్స్ రాలేదు అది దాని పెద్దగా మీరేం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ వంతు మీరు అయితే ట్రై చేశారు. తర్వాత మనం చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ మనం ఆల్రెడీ కొద్ది నాలెడ్జ్ మన దగ్గర ఉంది. సో తర్వాతకి మనం ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ రైల్వే ఉంది, మనకి ఆర్పిఎఫ్ ఉంది. 15 డేట్ నుంచి మనకి ఆల్రెడీ April 15th డేట్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవబోతుంది. అప్లికేషన్ తీసుకోవాలి. 10th బేస్ స్టాండర్డే కాబట్టి ఈజీగా గెట్ ఇన్ అవుతాం. మనం ఎందుకు అవుతాం, పక్కా అవుతాము. హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతాం. ఈ ఇయర్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు రైల్వే అయిపోతుంది, కాస్త ప్రిపరేషన్ చేసి నువ్వు సబ్జెక్ట్ నీ దగ్గర ఇంకో కొంత ఉంచుకున్నావు అనుకుంటే మళ్ళీ ఎస్ఎస్సి జీడీ ఉంది, మళ్ళీ ఆగస్ట్ లో ఉంది, మళ్ళీ మధ్యలో ఎంటీఎస్ ఉంది మేలో. వీటన్నిటిలో కూడా మళ్ళీ తర్వాత గ్రూప్ డి ఉంది, ఎన్టీపీసీ ఉంది. ఇయర్ మొత్తం కూడా జాబ్స్ వస్తూనే ఉంటాయి. ఈ ఇయర్ కష్టపడు, నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు. ఈ 1 సంవత్సరం కష్టపడతా నేను, తర్వాతకి నేనేం కష్టపడను అనుకోని మరి కష్టపడు. ఈ కష్టపడతాను, ఈ 1 సంవత్సరం జాబ్ వస్తుంది, లేదంటే ఫర్దర్ సోర్సెస్ కి వెళ్తానని చెప్పేసి అనుకో. కానీ 1 సంవత్సరం ఏంటి, సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వాలా. ఎంత సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వాలి, అంత డెడికేటెడ్ గా ప్రిపేర్ అవ్వాలి. జీరో నుంచి హీరోలా వెళ్ళి అంత నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేసుకోగలగాలి. ఆ నాలెడ్జ్ ని యూఎఫ్జీ అయితే అందిస్తుంది. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కానీ ఏదైనా కానీ యూజ్ చేసుకోండి. మేము ఒక ప్రణాళికబద్ధంగా మేమైతే ముందుకైతే వెళ్తుంటాం. దానికి తగ్గట్టుగానే మీరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తే మా వంతు మేమైతే సపోర్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మేము ఎప్పటికీ కూడా మీకు తోడుగా ఉంటాం. మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు చెప్పిన నేను ఏదైతే 50 ఎబోగా మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లో ఉంటారు కదా, ఆ గ్రౌండ్ లో ఉన్న మెంబర్స్ కి హైట్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా మనం అయితే స్పెషల్ టిప్స్ అయితే ఇస్తుంటాము. ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా దీనికి సంబంధించినటువంటి పోస్టులు అయితే చేస్తుంటాను. ఇన్స్టాగ్రామ్ को కూడా మనకి యూఎఫ్జీ ఛానల్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.